వరికుంటపాడు మండలం గువ్వాడ పంచాయతీలోని జగదేవి గ్రామంలో పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని లార్డ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నూనె ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ చెడు వ్యసనాలకు బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. యువత పొగాకు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఈ దినోత్సవం ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. పొగాకు రహిత సమాజ నిర్మాణమే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం గువ్వాడి పంచాయతీలో లార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏపీవీహెచ్ఏ విజయవాడ వారి సౌజన్యంతో పొగాకు దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి మన గ్రామంలో ఉన్న పెద్దలు, బిఏఓలు కానీ, పోతే అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పోతే మన ఆనంద్ కుమార్ పెద్దలు, సేవా పరులు, వారి యొక్క ఆలోచన విధానం అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా చాలామంది ఎక్కువ యువత ఈరోజు ఈ సిగరెట్ తాగడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ సిగరెట్ తాగకుండా ఆపుకోవాలంటే తల్లిదండ్రులు బిడ్డలు ఏం చేస్తున్నారో గమనించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఎందుకంటే బిడ్డ భవిష్యత్తు చూడడానికి బాగానే ఉంటాడు. ఈ సిగరెట్, ఈ పొగాకు వల్ల మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్న అవయవాలు చెడిపోయే దశలో ఉన్నాం. కాబట్టి అందుకని ప్రతి కుటుంబంలో ఉన్న అమ్మ నాన్నలు గమనించుకుంటూ వారిని ఏమి చేస్తున్నారు, బడికి పోయి క్రమంగా ఇక్కడికి వస్తున్నాడా లేదా, లేకపోతే మధ్యలో ఏమేమి చేస్తున్నాడు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయము ఎంతో ముఖ్యం. అంతేకాకుండా మనము ఈరోజు ఒక సిగరెట్ తాగే వ్యక్తి దగ్గర మనం కూర్చొని ఆయనే సిగరెట్ తాగుతున్నాడు అనుకోవడం చాలా పొరపాటు. కారణం ఏంటంటే ఆయన సిగరెట్ తాగి ఆయన పీల్చుకుంటే పొగలో ఆయన తీసుకునేది 10% అయితే మనకు ప్రజలకు తీసుకుంటే ఆ విధి 90% మనం పీల్చుకుంటున్నాం. 10% పీల్చుకున్న వ్యక్తికి వచ్చే జబ్బు కన్నా కూడా పక్క నుండి పీల్చుకుంటే మనకు వచ్చేది చాలా ఎక్కువ. అందుకని గమనించి మీరందరూ కూడా మీ పిల్లలకు కానీ, మీ భర్తలకు కానీ ఈ పొగాకు వాడకాన్ని తగ్గించే విధంగా కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంతేకాకుండా రేపు సోమవారం రోజు మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మేము స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందరం కూడా కలిసిపోయి కలెక్టర్ గారికి ఒక విన్నపాన్ని విన్నవించడానికి సిద్ధపడ్డాము. అదేమిటంటే, సార్ పబ్లిక్ ప్లేస్లలో సిగరెట్లు తాగడము ఆపాలని కలెక్టర్ గారిని విన్నవించడానికి పోతున్నాము. అది కానీ సక్సెస్ అయితే మనమందరం కూడా ఎక్కడ నిలబడ్డా కూడా ఏం చేసినా కూడా మనం పొగల బారిన పడకుండా ఉంటాం. మీకు తెలియదు, మీరు ఎందుకంటే ఆడవాళ్ళు కొంతమంది తీయంగల కాడికి పోరు కాబట్టి పొయ్యే మాకు తెలుసు. మేము టీ తాగడానికి పోతే పొగ ఎక్కువ పీల్చుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే అంతా సిగరెట్ తాగడము, టీ తాగడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. టీ తాగొచ్చు కానీ ఆ సిగరెట్ తాగే పొగ వల్ల అందరం ఎక్కువ పీల్చుకుంటున్నాం. అందుకని మన పిల్లలకు కానీ, మన పెద్దలకు కానీ ఒక క్రమమైన రూట్లో పెరగాలంటే ఇంట్లో ఇల్లాలు గమనిస్తుండాల్సిన బాధ్యత పురుషుడి కన్నా కూడా ఆ కుటుంబము సక్రమంగా జరుగుతుందంటే ఆ ఇంట్లో ఇల్లాలు సక్రమంగా ఉన్నట్టు దాని అర్థం. అందుకని మీరు మా విన్నపాన్ని మన్నించి ఈ పొగాకు డే సందర్భంగా మేము చెప్పిన మాటలను మీరు ఒక్క మాట కూడా తూచా తప్పకుండా పాటించడానికి కృషి చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన మన ఆనంద్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన మీ అందరికి కూడా మన అంగన్వాడీ టీచర్లకి, పోతే బిఓ గారికి, పోతే ఆశా వర్కర్కి అందరికి, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా దీని విషయం బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఉదయం లేస్తే హెల్త్ పరమైన ట్రైనింగ్లు అటెండ్ అవుతుంటారు. కాబట్టి మీరందరూ కూడా గమనించి నేను చెప్పిన ఈ 4 మాటలలో కనీసం తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం,
వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.